తెలుగు సినీ అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఒక విషయంపై గట్టిగా స్పందిస్తున్నారు భయ్య. అసలు తమిళ ఇండస్ట్రీ ఇలా వరుసగా వస్తున్న అనౌన్స్మెంట్ వెనక నిజంగా ఏదైనా పోటీ ఉందా, లేక ఇదంతా కేవలం యాదృచ్ఛికమేనా అనేది మాత్రం ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారిపోయింది. కొద్ది రోజుల క్రితమే తిరుపతి విషయంలో ఒక వ్యక్తి తమిళ చేసిన వివాద స్పందనలు సోషల్ మీడియాలో భారీ చర్చలకు దారితీశాయి. తిరుపతి తమిళలదే మేమే ఆక్యుపై చేసుకుంటామంటూ వచ్చిన పోస్టులు తెలుగు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వెంటనే తెలుగు వర్సెస్ తమిళ్ అనే హ్యాష్ ట్యాగ్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి పడేశాయి. రెండు రాష్ట్రాల్లో అభిమానులు అందరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసుకున్నారు భయ్యా. ఆ వివాదం కాస్త తగ్గుతున్న లోపే ఇప్పుడు మరో కొత్త హంసం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అదేంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్మెంట్. ఈ సినిమా టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అంచనాలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయాయి. టైటిల్ లోనే పవర్ ఉంది, ఎన్టీఆర్ లుక్ అసలు ఎలా ఉంటుందని ఆసక్తి అయితే ఇంకా పెరిగిపోయింది. కథ ఎలా ఉంటుందనే ఉత్కంఠం కూడా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ రవిచంద్రన్ కూడా పనిచేస్తున్న వార్త బయటకు రావడంతో ఇంకా ఆశలైతే ఆకాశానికి తాకేశాయి. అనిరుద్ధ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ ను షేక్ చేసి పడేసే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనే మంచి పేరు కూడా ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా అనౌన్స్ చేసి 2 వారాలు కూడా పూర్తి కాలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి మరో భారీ ప్రకటన అయితే బయటకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ విక్టరీమారన్ డైరెక్షన్ లో ధనుష్ హీరోగా తమిళ మురుగన్ అనే సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ బయటకు వచ్చినట్టే సోషల్ మీడియాలో అయితే పోలికలు మొదలైపోయాయి భయ్యా. ఒకవైపు గాడ్ ఆఫ్ వార్, మరోవైపు తమిళ మురుగన్. ఈ 2 సినిమాల టైటిల్స్ వాటి చుట్టూ ఏర్పడుతున్న హైప్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చలు అయితే ఇప్పుడే వైరల్ అయిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గాడ్ ఆఫ్ వార్ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తే తమిళ మురుగన్ సినిమాకు ప్రస్తుతం యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి అభ్యంకర్ సంగీతం డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. ఇద్దరు తమ తమ స్టైల్లో మ్యూజిక్ అందించే సామర్థ్యం ఉన్న వాళ్ళు. దీంతో ఈ 2 సినిమాల ఆల్బమ్స్ కూడా ఒకదానికొకటి గట్టి పోటీ ఇవ్వచ్చని సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో కొందరు అభిమానులు మాత్రం ఈ ప్రకటన అన్నిటిని వేరే కోణంలో చూస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రకటించగానే తమిళ నుంచి ఇలాంటి టైటిల్ రావడం అనేది యాదృచ్ఛికమేనా, లేక ఇది మాత్రం ప్లాన్డ్ మూవీ? తెలుగు సినిమాల హైప్ ను కౌంటర్ చేయడానికి అంటూ ఎన్నో ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. మరొకరు ఇంకొందరు మాత్రం పూర్తిగా ఇది సాధారణమైన విషయమేనా? ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇలాంటి టైటిల్స్, కాన్సెప్ట్స్ రావడం అనేది సహజమని చెబుతున్నారు. నిజానికి సినిమా అనేది కళ. ఒక సినిమా విజయం మరొక సినిమా అపజయంపై ఆధారపడదు. మంచి కథ, మంచి డైరెక్టర్, బలమైన కథ మరియు బలమైన నటన, అద్భుతమైన సంగీతం ఉంటే ప్రేక్షకులు ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఆదర్శిస్తారు. గతంలో కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎన్నో తమిళ సినిమాలను అయితే బ్లాక్ బస్టర్ చేశారు. అలాగే తమిళ ప్రేక్షకులు కూడా ఎన్నో తెలుగు సినిమాలను అయితే బ్లాక్ బస్టర్ చేశారు. అందుకే ఇండస్ట్రీల మధ్య పోటీ ఉండొచ్చు, కానీ ద్వేషం ఉండాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు. అయితే అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ మాత్రం మరో స్థాయిలో ఉంటున్నాయి. చిన్న పోస్టర్ వచ్చినా సరే ట్రెండ్ చేసి పడేస్తున్నారు. చిన్న అప్డేట్ వచ్చినా సరే రికార్డులు అంటూ హంగామా చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో గాడ్ ఆఫ్ వార్, తమిళ మురుగన్ సినిమాలపై వీటిపై కూడా భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ 2 సినిమాలు ఒకే సమయంలో షూటింగ్ పూర్తి చేసి ఒకే సీజన్ లో విడుదలకు వస్తే మాత్రం సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి చాలా మంది ఊహిస్తున్నారు. ఇక అసలు ట్విస్ట్ ఏమిటంటే ఒకవేళ ఈ 2 సినిమాలు ఒకే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంటే పరిస్థితి మాత్రం ఇంకో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది భయ్యా. 2 పెద్ద హీరోలు, 2 భారీ ప్రాజెక్టులు, 2 వేరు ఇండస్ట్రీలు, 2 పవర్ఫుల్ టైటిల్స్. ఇలాంటి సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి మొదలుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు ప్రతి అంశం సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ గా మారిపోతుంది అనుకుంటున్నా. ఎవరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బెటర్, ఎవరి యాక్షన్స్ ఎపిసోడ్స్ భారీగా ఉంటాయి, ఎవరి ఓపెనింగ్స్ ఎక్కువ అనే చర్చలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. ఇప్పటి వరకు మాత్రం ఈ 2 సినిమాల రిలీజ్ డేట్లు అయితే ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి ఒకే రోజు విడుదలైతాయని మాత్రం ఇప్పుడే చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అయితే అభిమానుల ఊహాగానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది మనందరికీ. సో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అలాగే ధనుష్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తారు ఈ మూవీస్ కోసం. అంతేకాదు ధనుష్ గారిని ఈ గెటప్ లో చూస్తే మాత్రం నాకైతే మైండ్ పోతుంది. ఈ తమిళ మురుగన్ అనే సినిమాతో ఈయనైతే గట్టి కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీకి ముందు వచ్చిన సినిమాస్ అయితే అంతగా ఆడలేదు. సో మరి ఈ మూవీతో అయితే గట్టి కంబ్యాక్ ఇస్తే తమిళ హీరోలోనే టాప్ 1 లో ఉండే అవకాశం ఉంటుంది ధనుష్ గారు. అంతేకాదు మన ఎన్టీఆర్ గారు కూడా దేవరా త్రిబులర్ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీ రాలేదు. అది గాడ్ ఆఫ్ మూవీ మాత్రం వచ్చేస్తే ఖచ్చితంగా ట్రెండ్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. సో మరి ధనుష్ ఫ్యాన్స్ అండ్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీస్ అయితే ఇవే. మరి ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? నిజంగానే గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ తర్వాత తమిళ మురుగన్ ప్రకటించడం కేవలం యాదృచ్ఛికమేనా, లేక దీని వెనక ఏదైనా కారణం ఉందా? అలాగే నిజంగానే ఈ 2 సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా పై చేసి సాధిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ మరియు బాక్స్ ఆఫీస్ విశ్లేషణలు, ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.